హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సాయి ప్రకబర్లు. ఈరోజు మేము ముందుకి మరొక రెసిపీతో వచ్చేసాను. తెలంగాణ స్పెషల్ రెసిపీ ఉప్పుడు పిండి. దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్, మనం నార్మల్గా రైస్ తింటాం కదా, ఆ బియ్యాన్ని, పొడి బియ్యాన్ని మనం గ్రైండర్ పట్టుకొని ఇలా ఫైన్ పౌడర్లా చేసుకోవాలి. తర్వాత మనకు కావాల్సిన ఇంగ్రీడియంట్స్ నిమ్మకాయ రసం, పచ్చిమిర్చి, ఎండుమిర్చి అండ్ కరివేపాకు. ఈ ప్రాసెస్ని స్టార్ట్ చేసేద్దాం. లెట్స్ స్టార్ట్ అవర్ ప్రాసెస్. ముందుగా ఒక కడాయి పెట్టుకొని దాంట్లో కొంచెం ఆయిల్ వేసుకొని హీట్ చేసుకోవాలి. ఆయిల్ హీట్ అయ్యాక అందులో కొన్ని ఆవాలు వేసుకోవాలి. తర్వాత ఆవాలు వేసుకున్న తర్వాత అలాగే కొంచెం జీలకర్ర కూడా వేసుకోవాలి. అలా ఆవాలు జీలకర్ర వేసుకొని వాటిని కొంచెం ఫ్రై అవ్వనివ్వాలి. తర్వాత అందులోకి దంచి పెట్టుకున్న వెల్లుల్లి పేస్ట్ అనేది వేసుకోవాలి. అలాగే ఎండుమిర్చి కూడా వేసుకోవాలి. తర్వాత మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న చిల్లీ కూడా వేసుకోవాలి. చిల్లీ వేసుకొని బాగా ఫ్రై అవ్వనివ్వాలి. ఇలా ఫ్రై అయిన తర్వాత అందులోకి మనం ముందుగా తరిగి పెట్టుకున్న కరివేపాకు కూడా వేసుకోవాలని బాగా ఫ్రై చేసుకోవాలి. అలా ఫ్రై అయిన తర్వాత అందులోకి మనం ముందుగా నిమ్మకాయ రసం తీసుకున్నాం కదా, ఆ నిమ్మకాయ రసాన్ని ఈ పోపులో వేసి బాగా ఫ్రై అవ్వనివ్వాలి. తర్వాత మనం పిండి ఒక గ్లాస్ తీసుకుంటే దానికి 2.5 గ్లాసెస్ ఆఫ్ వాటర్ యాడ్ చేసుకొని ఉడకనివ్వాలి. అలా వాటర్ యాడ్ చేసుకున్న తర్వాత మీకు సరిపడేంత సాల్ట్ వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. మనం నిమ్మకాయ ప్లేస్లో మనం పుల్లటి పెరుగు ఉంటుంది కదా అండి, అది కూడా యాడ్ చేసుకోవచ్చు నిమ్మకాయ ప్లేస్లో. అలా వాటర్ అనేది ఉడుకుతున్నప్పుడు మనం ముందుగా పౌడర్ పట్టుకున్న బియ్యం పిండిని ఇందులో వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. సేమ్ ఉప్మా చేస్తాం కదా అండి, అలానే ఉండలు లేకుండా బాగా మిక్స్ చేసుకోవాలి. ఆ పోపు అనేది పిండికి బాగా పట్టుకునే విధంగా మనం కలుపుకుంటూ ఉండాలి. తర్వాత కలుపుకుంటూ ఉన్నాక తర్వాత దానికి మనం క్యాప్ పెట్టేసి కొంచెం సేపు వెయిట్ చేయాలి. అలా క్యాప్ పెట్టి తీసిన తర్వాత మన ఉప్పుడు పిండి అనేది ఇలా పొడి పొడిగా రుచికరంగా తయారవుతుంది. మీరు కూడా ఇంట్లో ట్రై చేయండి. ఎలా ఉందో కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. అండ్ ఇంకా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే వెంటనే వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ అక్కడ ఒక చిన్న గంట ఉంది, దాని టంగ్ అని కొట్టండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్.